హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ పచ్చడి ఫుల్ వీడియో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి టేస్ట్ అయితే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఒక హాఫ్ కేజీ చికెన్ని బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు అలాగే ఉప్పు వేసి ఇలా చికెన్ ముక్కలకి పట్టించి ఒక పావు గంట సేపు పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఇలా ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా చికెన్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టద్దండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి చికెన్ ముక్కలు, మంచిగా ఉడకవు. స్టవ్ సిమ్లోనే పెడితేనే చికెన్ ముక్కలు లోపల మంచిగా ఉడుకుతాయి. ఇలా ఇలా కలర్కు వస్తున్నాయి కదండి, ఇలా ఒకసారి తిప్పాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కల్ని. ఇలా చికెన్ ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అన్ని చికెన్ ముక్కల్ని అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ముందుగానే చికెన్ ముక్కల్ని అయితే ఇలా ఉడికించి ఇలా ఫ్రై చేసి పెట్టాం కదండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన చికెన్ ముక్కల్ని అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే పడుతుంది. కొంచెం ఫస్టే వేసాం కదా సాల్ట్ చికెన్ ముక్కలలో. ఇలా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి అయితే వేసాను. అర కేజీ చికెన్ కదండి, కొద్దిగా కారం పొడి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, మెంతులు, అలాగే ధనియాలు, చెక్క, లవంగాలు మిక్సీ పట్టి పౌడర్ చేసి వేసాను. ఇలా లాస్ట్కి కొద్దిగా నిమ్మరసంని అయితే వేసుకోవాలి. ఇలా పోపు చల్లారాకే నిమ్మరసంని అయితే వేసుకోవాలి, అప్పుడే పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది. ఇలా చికెన్ పచ్చడి అయితే సింపుల్గా రెడీ అయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంతమందికి చికెన్ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఇలా సింపుల్గా చికెన్ పచ్చడి అయితే చేశాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.